ఎన్ని అవర్స్ ప్రాక్టీస్ చేశారు రామ్ మన కోర్స్‌లో? సో బిఫోర్ మనకి ప్లగ్ఇన్స్ ఈ జావా స్క్రిప్ట్ అవ్వకముందు ఫస్ట్ లో బాగా స్ట్రగుల్ అయ్యానండి. ఇది తర్వాత స్లోగా టైం తగ్గుతూ వచ్చింది. మళ్ళీ జావా స్క్రిప్ట్ ప్లగ్ఇన్ ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు మళ్ళీ కొంచెం స్ట్రగుల్ అయ్యాను స్టార్టింగ్ స్టేజ్ లో. ఆ తర్వాత స్లోగా మళ్ళీ పికప్ అయ్యానండి. ఇంచుమించు ఒక 8 hours అలా ప్రాక్టీస్ చేస్తా ఉన్నానండి డైలీ? డైలీ అండి. డైలీ 8 అవర్స్ తీసుకుందా మీకు? అది ఈ ప్లగ్ఇన్స్ ఈ కోడింగ్ దగ్గర ఎక్కువ తీసుకున్నానండి. గుడ్ గుడ్ గుడ్. యాహ్! సో మీకు కోర్స్ ఓవరాల్‌గా లైక్ మీకు కంప్లీట్ అయిన తర్వాత ఎన్ని డేస్‌కి మీకు జాబ్‌లో ల్యాండ్ అవ్వగలిగారు? ఓకే, అది అయిన తర్వాత ఒక జాయిన్ డేట్ నుంచి ల్యాండ్ అయిన డేట్‌కి ఎన్ని మంత్స్ పట్టింది? ఓకే, నేను ఏప్రిల్లో కోర్స్ జాయిన్ అయ్యాను. ఫినిష్ అవడం అరౌండ్ జూన్ ఆ టైం ఫినిష్ అయింది. సో నేను ఇంటర్వ్యూలు ఇవ్వడం జూలైలో స్టార్ట్ చేశా. సో ఆగస్ట్ సెప్టెంబర్ వరకు నేను ఇంటర్వ్యూలు ఇస్తూ ఉన్నానండి. నేను జాయిన్ అయింది అక్టోబర్లో జాయిన్ అయ్యా. ఒక 2 months పట్టింది అయితే మీకు అప్రాక్సిమేట్‌గా కోర్స్ కంప్లీట్ పట్టిందండి. కంప్లీట్ అయ్యాక నేను ఇమీడియట్ గా నాకు కాన్ఫిడెన్స్ రాలేదండి. అది ఇంటర్వ్యూకి కోర్స్ మీద కాన్ఫిడెంట్ ఉంది కానీ నా మీద నాకు ఆ టెక్నికల్ వర్డ్స్ నాకు వచ్చేది కాదు, టెర్మినాలజీస్. సో అది నేను బాగా ప్రాక్టీస్ చేయడానికి కొంచెం టైం తీసుకుని అప్పుడు ఇంటర్వ్యూ స్టార్ట్ చేశానండి. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేశారు. మాక్ ఇంటర్వ్యూ అయిందా మీకు మన దగ్గర? అయింది. అందులో మీరు ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్ని తీసుకుని నేను వీడియోస్ తీసుకుని రికార్డ్ చేసుకుని మిర్రర్ దగ్గర నుంచి ప్రాక్టీస్ చేసి ఇట్లా ప్రాక్టీస్ చేసి కొంచెం కాన్ఫిడెంట్ వచ్చిన తర్వాత ఇవ్వడం స్టార్ట్ చేశా.